ఇప్పుడు వ్యూ మెనూలో ఉన్న ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ మీకు వ్యూ మెనూ కింద నార్మల్, స్లైడ్ సార్టర్, స్లైడ్ షో అండ్ నోట్స్ పేజ్ ఈ 4 వ్యూస్ కూడా ఉన్నాయి. బై డిఫాల్ట్ సాధారణంగా మీకు ఇప్పుడు కనిపించేది నార్మల్ వ్యూ. నార్మల్ ఇది క్లిక్ చేసినా క్లిక్ చేయకపోయినా డిఫాల్ట్గా ఉండేది ఈ వ్యూనే. ఈ వ్యూలో చూసినట్లయితే ఈ లెఫ్ట్ సైడ్ మీకు ఇవి ఉన్నది థంబ్నైల్స్ అన్నమాట. అంటే లిస్ట్, స్లైడ్స్ యొక్క లిస్ట్ అంతా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఈ స్లైడ్స్కి అవుట్లైన్ వ్యూలో ఇట్లా అవుట్లైన్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఈ స్లైడ్లో ఉన్న అవుట్లైన్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ స్లైడ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లిస్ట్ రావడం జరుగుతుంది. ఏ స్లైడ్ అయితే మనం క్లిక్ చేస్తామో ఆ స్లైడ్ మెయిన్ ఎడిటర్, ఇది మెయిన్ స్లైడ్ ఎడిటర్, ఇక్కడ ఎడిట్ చేసుకునే ఏరియా. అయితే ఈ స్లైడ్స్కి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకునే దానికి కింద నోట్స్ ఏరియా ఉంటుంది. ఈ నోట్స్ ప్యాన్లో నోట్స్ టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా అన్నమాట. ఈ ఎన్విరాన్మెంట్ దేంట్లో? స్లైడ్ నార్మల్ వ్యూలో. అయితే రెండోది చూసినట్లయితే స్లైడ్ సార్టర్ అని ఉంది. అంటే వన్స్ నార్మల్ వ్యూలో మీరు మొత్తం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మీ యొక్క స్లైడ్స్ అన్నిటి లిస్ట్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఫైనల్గా మీరు కంపేర్ చేసుకుంటూ అన్నిటిని మీరు ఇక్కడ వ్యూ చేసుకోవచ్చు. మెయిన్ థంబ్నైల్స్ అంతా కూడా ఈ స్లైడ్స్కి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అయితే స్లైడ్ షో ఏంటంటే మీ స్లైడ్స్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఫైనల్ షో అన్నమాట. స్లైడ్ షో ఇక్కడ కూడా వ్యూ షో అని ఉంది, ఇది కూడా సేమే స్లైడ్ షో. మరి నోట్స్ పేజీ మనం నోట్స్ ఏవైతే టైప్ చేస్తామో ఆ పేజీ ఇక్కడ కింద రావడం జరుగుతుంది. మెయిన్ స్లైడ్ ఇది, దానికి కావాల్సిన నోట్స్ అంతా కూడా ఇక్కడ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, నార్మల్ వ్యూలోకి వెళ్తున్నాం. సో ఇంతకు ముందర సపోజ్ దీనికి నోట్స్ ఇంతకు ముందర ప్రిపేర్ చేస్తున్నాం. చూడండి నోట్స్ పేజ్ చూడండి. ఇప్పుడు నోట్స్ పేజ్ ఇంతకు ముందర మనం టైప్ చేస్తున్న ఈ నోట్స్ ఇక్కడ కింద నోట్స్ పేజ్లో కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 4 వ్యూస్లో కూడా మీ స్లైడ్స్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మాస్టర్ ఆప్షన్ ఉంది. ఈ మాస్టర్ కింద స్లైడ్ మాస్టర్ అని ఉంది. ఈ స్లైడ్ మాస్టర్ దేనికి యూజ్ చేస్తామంటే దీన్ని క్లిక్ చేసినట్లయితే మీ స్లైడ్స్ అంటే మీ ప్రజెంటేషన్లో ఉన్న స్లైడ్స్కి కావాల్సిన అన్ని రకాల ఎఫెక్ట్స్, అంటే ఈ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింబాలిక్గా ఈ మ్యాటర్ ఉంటుంది. మరి దీని యొక్క సైజ్ ఎట్లా ఉండాలి, కంట్రోల్ చేయాలనుకోండి సైజు. అట్లానే ఫాంట్ ఎట్లా ఉండాలి, ఫాంట్ స్క్రిప్ట్ మార్చేసాను. అట్లానే బుల్లెట్స్ ఎలా ఉండాలి, ఫార్మాట్లోకి వెళ్ళి బుల్లెట్స్ అండ్ నంబరింగ్, బుల్లెట్స్ ఈ టైప్లో ఉండాలి. ఇట్లా ఏ లెవెల్లో ఉన్న ఇన్ఫర్మేషను ఏ ఫాంట్లో ఉండాలి, ఏ సైజులో ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, ఇవన్నీ కూడా సెట్ చేయొచ్చు. డేట్ అండ్ టైం ఎట్లా ఉండాలి, ఫోటర్ ఏరియా ఎట్లా ఉండాలి, స్లైడ్ నంబర్స్, ఇవన్నీ కూడా మీరు దీంట్లో డిజైన్ చేయండి. మరి ఈ మాస్టర్ వ్యూలో మనం డిజైన్ చేసిన దీని ప్రకారమే మనకి మామూలు వ్యూ అన్నిటికీ కూడా, మామూలు వ్యూలో ఉన్న స్లైడ్స్ అన్నిటికీ కూడా ఆ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు నార్మల్ వ్యూలోకి వెళ్దాం. నార్మల్ వ్యూలో చూడండి, ఇంతకు ముందర ఉన్న ఆ స్క్రిప్ట్ అంతా మారిపోయిందా, దీనికి ఉన్న ఈ టైటిల్ టైపు ఎలా ఉందో అలా మారిపోయింది. అట్లనే మనం ఇచ్చిన స్టైల్స్ అన్నీ కూడా దానికి ఎఫెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అప్లై అయింది. ఇప్పుడు అన్నిటికీ కూడా అదే విధంగా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి అంటే అన్నిటికీ కామన్గా కావాల్సిన ఎఫెక్ట్స్ అన్నీ స్లైడ్ మాస్టర్లో పెట్టుకొని దాని ద్వారా మీరు మిగతా వాటికి అప్లై చేయడం జరుగుతుంది. సో అంటే మామూలుగా మీరు టెంప్లెట్స్ మీ స్లైడ్ డిజైన్ ద్వారానే రావడం జరుగుతుంది. అడిషనల్ టెంప్లెట్స్ ఏవైతే కామన్గా కావాలో వాటిని
ఈ మాస్టర్ వ్యూలో పెట్టుకొని దాని ప్రకారం అప్లై చేయడం జరుగుతుంది మిగతా స్లైడ్స్కి అంతా కూడాను. ఓకే, అంటే నేను శాంపిల్గా ఒక టైటిల్ మాత్రమే చూపించడం జరిగింది. కామన్గా అన్నిటికీ ఒక ఇది పెట్టుకోండి, దాని ప్రకారం మీకు అన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు బెటర్ ఎఫెక్ట్ కావాలంటే అన్నిటికీ అంటే 2-3 టైటిళ్ళు ఇట్లా ఈ విధంగా ఉండేటివి, టైటిల్ సబ్ టైటిల్స్, అదేవిధంగా మిగతా పిక్చర్స్ ఉండేటివి ఇట్లా తీసుకొని ఈ ఒక్క ఫార్మాట్ ఒక టెంప్లెట్ అప్లై చేసి చూడండి. తర్వాత అప్లై చేసిన తర్వాత కామన్ టెంప్లెట్ ఏదన్నా స్లైడ్ మాస్టర్లోకి వెళ్ళి మీరు ఆ టెంప్లెట్స్కి మోడిఫికేషన్ కామన్గా ఏమి కావాలో అవి దీని ద్వారా చేసినట్లయితే అన్నిటికీ ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యాండ్ అవుట్ మాస్టర్. హ్యాండ్ అవుట్స్ ఇంతకుముందరే చెప్పాను, ఫైల్లో మనం ప్రింట్ తీసుకునేటప్పుడు హ్యాండ్ అవుట్ ఆప్షన్ వస్తుంది. ఎన్ని వ్యూస్ కావాలి అంటే ఎన్ని స్లైడ్స్ కావాలి ఒక పేజీలో, సపోజ్ 4, 6 అనేది తీసుకోవచ్చు. అంటే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రింట్ తీసి హ్యాండ్ అవుట్ రెఫరెన్స్ కోసం, ఫర్దర్ రెఫరెన్స్ కోసం మీరు పెట్టుకోవచ్చు. అందరూ ఆడియన్స్కి అంతా కూడా ఈ హ్యాండ్ అవుట్స్ ఇస్తే వాళ్ళు ఫర్దర్ రెఫరెన్స్కి వీటిని యూజ్ చేసుకుంటారు. మరి హెడర్ ఏరియా ఎలా ఉండాలి, డేట్ ఏరియా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా డేట్ ఏరియాలో ఏముండాలి ఇవన్నీ కూడా మనం ఇక్కడ కంట్రోల్ చేసి దాని ప్రకారమే ఇక్కడ మీకు ప్రింట్ తీసేటప్పుడు ప్రింట్ వాట్ అన్నప్పుడు హ్యాండ్ అవుట్స్ అన్నప్పుడు ఆ ఎఫెక్ట్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే ప్రెస్ చేస్తే మీకు ప్రింటర్లో ఆ విధంగా వస్తాయి. అది హ్యాండ్ అవుట్ మాస్టర్. మరి నోట్స్ మాస్టర్ అంటే నోట్స్ పేజ్ మీరు ప్రిపేర్ చేస్తున్నారు కదా, దానికి ఏ విధమైన సెట్టింగ్స్, ఏ విధమైన ఫాంట్స్ ఇవన్నీ ఉండాలి అనేది మీరు దీన్ని కంట్రోల్ చేసుకుని దాని ప్రకారం ఈ నోట్స్ పేజ్లో మనం ఎఫెక్ట్స్ చూడొచ్చు. ఓకే, ఈ విధంగా మెయిన్ మాస్టర్స్ అన్నమాట. ఈ మాస్టర్స్ యొక్క ఎఫెక్ట్ మిగతా వాటికి అన్నిటికీ కూడా అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీ యొక్క స్లైడ్స్ గ్రే స్కేల్లో రావాలనుకోండి. గ్రే స్కేల్ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఒక్కొక్కటి అన్నీ కూడా గ్రే స్కేల్లో ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ గ్రే స్కేల్. ఓకే, అట్లానే మళ్ళీ కలర్లో రావాలి. కలర్ అన్నీ ఇప్పుడు మామూలు కలర్లో వచ్చాయి. అయితే ప్యూర్ బ్లాక్ అండ్ వైట్, గ్రే కూడా ఉండదు, ప్యూర్ బ్లాక్ అండ్ వైట్. ఇట్లా మళ్ళీ కలర్ కావాల్సి ఉంటే కలర్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మీ వ్యూస్ని కంట్రోల్ చేసిన తర్వాత మీరు మిగతావి ఈ టాస్క్ పేను ఇవి ఏవి వద్దనుకుంటే అవి డీసెలెక్ట్ చేయొచ్చు, రోలర్స్ కానీ ఇవన్నీ. ఇక్కడ గ్రిడ్ అండ్ గైడ్స్ అని ఉన్నది. మీరు కరెక్ట్గా ఈ కంటెంట్స్ని, దీంట్లో ఉండే కాంపోనెంట్స్ని, టెక్స్ట్ కావచ్చు, ఈ కంటెంట్స్ కావచ్చు, వీటిని ఎలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనే దానికి గ్రిడ్ అండ్ గైడ్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరేం చేస్తారంటే ఈ స్పేసింగు, గ్రిడ్ స్పేసింగు, ఇంచెస్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని డిస్ప్లే గ్రిడ్ ఆన్ స్క్రీన్ అని ఓకే ప్రెస్ చేస్తే ఇక్కడ గ్రిడ్స్ వస్తాయి. దీన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్స్ అంతా కూడా కరెక్ట్గా ఏ పొజిషన్లో ఎట్లా ఏమి ఉండాలి అనేది క్లియర్గా సెట్ చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్స్ కోసం అన్నమాట. సో ఈ విధంగా మీకు వ్యూస్లో డిఫరెంట్ వ్యూస్ని మెయింటైన్ చేసి మీ స్లైడ్స్ని అంతా రెడీ చేసుకోవచ్చు. ఈ గ్రిడ్స్ వద్దనుకుంటే ఇప్పుడు తీసేస్తాం.